అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడు. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. మావోయిస్టులు కాల్పులు జరపడంతో తిరిగి పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఉదయం కాల్పుల్లో హిడ్మా, అతని భార్య హేమతో పాటు మరో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. రైట్, మోర్ డీటెయిల్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ప్రస్తుతం ఈరోజు ఉదయం ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతోందా? కాల్పులు కొనసాగుతున్నాయా? ఏంటి ఇన్ఫో? మనకున్న సమాచారం వరకు ఇంకా సెర్చ్ ఆపరేషన్ మాత్రం కొనసాగుతుంది. కాల్పులు మాత్రం అటు రెండు వైపుల నుంచి ఆగిపోయినట్లుగా చెప్తున్నారు. అయితే సెర్చ్ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఫర్దర్ గా అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికి ఉన్న సమాచారం వరకు మొత్తం 6 మృతదేహాలని ఇప్పటి వరకు అధికారులు అయితే రికవర్ చేసుకున్నారు. 6 మృతదేహాల్లో ఒకరు హిడ్మా తోట అతని భార్య, తర్వాత మిగతా వాళ్ళు ఒకరు స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ కూడా ఉన్నట్లుగా సమాచారం. అయితే మిగతా ముగ్గురు అటు హిడ్మాకు సెక్యూరిటీగా ఉన్న భద్రతా సిబ్బంది అని చెప్తున్నారు. అయితే ఇంకా సమాచారం ఇంకా పూర్తి రావాల్సి ఉంది. అయితే 7 గంటల లోపే ఈ కాల్పులు కొనసాగాయి. తర్వాత సెర్చ్ ఆపరేషన్ కొనసాగితే ప్రస్తుతానికి 6 మృతదేహాలను ఇప్పటికీ స్వాధీనపరుచుకున్నారు. అందులో హిడ్మాతో పాటు అతని భార్య, మరొకరు స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ కూడా ఇప్పటివరకు గుర్తించారు. అయితే మిగతా ముగ్గురు ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన ఎన్కౌంటర్ సంబంధించినట్లయితే నిన్న రాత్రి నుంచే అక్కడ మావోయిస్టులు పెద్ద ఎత్తున సమావేశం అయ్యారన్న సమావేశం వరకు ఇటు ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ సంబంధించిన నిఘా వర్గాలకు సమాచారం రావడంతో ఆ మేరకు కేంద్ర భద్రతా బలగాలతో కలిపి ఒక ఆపరేషన్ చేశారు. మొత్తంగా కేంద్ర భద్రతా బలగాలు సిఆర్పిఎఫ్ కావచ్చు, అటు గ్రేహౌండ్స్ కావచ్చు, ఏపీ తెలంగాణ సంబంధించిన గ్రేహౌండ్స్ బలగాలు కావచ్చు, ఒడిశా సంబంధించిన అటు పోలీసు బలగాలు కావచ్చు, మొత్తంగా నలువైపుల నుంచి కూడా అటు హిడ్మా ఉన్న ప్రాంతానికి చుట్టుముట్టడం జరిగింది. ఆ చుట్టుముట్టిన ప్రాంతంలో ఒకసారిగా మావోయిస్టుల వైపు నుంచి ఒకసారిగా కాల్పులు ప్రారంభం కావడంతో ఆ మావోయిస్టుల నుంచి ఏకదాటిగా కాల్పులు ప్రారంభం కావడంతో దానికి ఎదురు కాల్పులుగా ఇటు భద్రతా బలగాలు, ఇటు గ్రేహౌండ్ దళాలు కూడా పెద్ద ఎత్తున కాల్పులు జరపడంతో చివరికి 3 గంటల పాటు ఇరువైపుల నుంచి కూడా కాల్పులు కొనసాగాయి. ఆ తర్వాత చివరికి 7 గంటల సమయంలో కాల్పులు పూర్తిగా ఆగిపోవడంతో అక్కడికి వెళ్లి చూడగా మొత్తంగా సెర్చ్ ఆపరేషన్ దాదాపు 1 గంట 2 గంటల పాటు కొనసాగింది. ఆ తర్వాత వెళ్లి చూడగా మొత్తంగా హిడ్మాని అక్కడ మొత్తంగా 6 మృతదేహాలు గుర్తించారు. తర్వాత మృతదేహాలని గుర్తించే ప్రక్రియ అరగంట పాటు కొనసాగింది. ఆ తర్వాత చూస్తే హిడ్మాతో పాటు అతనే భద్రతా సిబ్బంది, తర్వాత హిడ్మా భార్య కూడా అక్కడ చనిపోయినట్టుగా గుర్తించారు. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు AK-47 కూడా ఇప్పటికి స్వాధీనపరుచుకున్నారు. దాని సమీప ప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున ఆయుధ డంపును కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఇంకా సెర్చ్ ఆపరేషన్ మాత్రం కొనసాగింది. ఎందుకంటే దాదాపు 3 గంటల పాటు ఎన్కౌంటర్ కొనసాగిన నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఇంకా ఎవరైనా చనిపోయి ఉన్నారా, ఎవరైనా గాయపడి ఉన్నారా, లేకుంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా దాక్కొని ఉన్నారన్న విషయం తెలుసుకునే ప్రయత్నం మీద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా పూర్తిగా కాటన్ సెర్చ్ చేస్తున్నారు. పూర్తిగా భద్రతా బలగాలు తనిఖీలు చేస్తున్నారు, సెర్చింగ్ చేస్తున్నారు, ఇంకా కూబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. కాల్పులు మాత్రం పూర్తిగా ఇప్పటికీ ఆగిపోయినట్టుగా ఉన్న సమాచారం. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అధికార ప్రకటన రావాల్సింది. చనిపోయిన వాళ్ళు 6గురులో 2 మాత్రం ముగ్గురు మాత్రం గుర్తించారు. ఇంకా ముగ్గురు ఎవరన్న విషయం కూడా తెలుసుకునే అవసరం ఉంది. అయితే మావోయిస్టు పార్టీకి ఇది ఒక కీలకమైన పూర్తి స్థాయి ఎదురుదెప్పని చెప్పచ్చు. ఎందుకంటే మావోయిస్టు పార్టీలు ఇప్పటివరకు చేసిన భారీ ఆపరేషన్లు, మావోయిస్టులు చేసిన దాడులు అన్నింటి కూడా హిడ్మానే కీలక పాత్ర పోషించాడు. అటు మావోయిస్టులు చేసిన ప్రతి దాడి వెనకాల కూడా హిడ్మానే ఉన్నాడు. ఇటు ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, దండకారణలు ప్రతి దాడి వెనకాల కూడా హిడ్మానే ఉన్నాడు. అయితే హిడ్మా సంబంధించి చూసినట్టయితే ఇప్పటికీ అతను సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్టీని తన ఆధీనంలో తీసుకున్న పట్టు సాధించి పూర్తి స్థాయిలో కూడా పార్టీని నడిపించే కెపాసిటీ తెచ్చుకున్నాడు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ హిడ్మా చనిపోవడంతో పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది చెప్పచ్చు. ఎందుకంటే వచ్చే జూన్ కల్లా కగార్ నేపథ్యంలో కగార్ ఆపరేషన్ కొనసాగుతుంది. కగార్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీని పూర్తిగా అణచివేస్తాం, మావోయిస్టు పార్టీని పూర్తిగా లేకుండా చేస్తామని ఇప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించున్నాయి. ఆ నేపథ్యం చూస్తే ఇప్పుడు మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్న దాదాపుగా ఒక ముగ్గురు తప్పించి అంత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అందరూ కూడా కొందరు చనిపోయారు, కొందరు లొంగిపోయారు, కొందరు ఇప్పటికీ ఒక 4 మాత్రమే అటు అండర్ గ్రౌండ్ లో ఉండిపోయారు. కాబట్టి మావోయిస్టు పార్టీ ఇప్పుడు హిడ్మా చనిపోవడంతో పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పవచ్చు.